ఈరోజు సెకండ్ ఇయరింగ్ అనమాట. రాజే బదులు ఇంకా 6 నుంచి బుక్ చేసుకుంటున్నా. 6 నుంచి తర్వాత 8 వరకు, కానీ 10 వరకే ఉంది కదా. సరే 10 వరకు అయితే లాగిన్ అవుదాం, చూద్దాం తర్వాత ఏమవుతుంది అనేది. బుక్ చేసుకున్న ఫస్ట్ స్టార్ట్ అయితే పడ్డది అనమాట. పికప్ వచ్చేసి 3.97 కిలోమీటర్ ఉంది, డ్రాప్ ఏమో 3.75 అనమాట. 13 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చింది మనకు. యాక్సెప్ట్ చేద్దాం ఫస్ట్ ఆర్డర్ అయితే. జొమాటో 30 days మనీ ఎర్నింగ్ ఛాలెంజ్లో ఇది డే 2 అనమాట. చూద్దాం ఈరోజు అమౌంట్ ఎంత అవుతుందో. ఫస్ట్ ఆర్డర్ అయితే పికప్ చేసుకుని పోతున్నా. అక్కడ పోయిన తర్వాత తెలుస్తుంది మనకి ఆర్డర్ ఎక్కడ పడింది అనేది. నాకు ఇంకా 450 మీటర్ దూరం ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాము లొకేషన్కి అయితే. జొమాటో అనేది ఓన్లీ ఫుల్ డే ఏం చేయట్లేదు, ఓన్లీ పార్ట్ టైం లేక ఓన్లీ ఈవినింగ్ చేస్తాను అనమాట. ఎందుకంటే నాకు మార్నింగ్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి, ఏదో 6ంటికి ఆఫీస్ అయిపోతుంది కాబట్టి అప్పటి నుంచి లాగిన్ అయిపోతుంది అనమాట జొమాటోలో. ఈ మధ్యన బాగా బద్ధకం అయిపోయింది అనమాట, ఏం పని చేయక. ఇక బాగా అలవాటు పడ్డాడు, ఏం చేస్తాడు, మనకి పని చేత కాదు ఏం చేత కాదు అలాగే అనమాట. అందుకని ఇక దీంట్లో మనకు ఫోటో చూపిస్తుంది కదా, ఆ ఫోటో చూసుకోవచ్చు మనం ఏడుందనేది. అక్కడ ఉందన్నమాట 7803. ఇట్లా బుక్లో ఎంట్రీ చేసినాక మనకు ఆర్డర్ ఇస్తారు అనమాట. అంటే వాళ్ళకు వెరిఫికేషన్ కోసమో లేకపోతే అప్పుడు అవసరం వస్తుందని చెప్పేసి మనకి ఇచ్చిన అనమాట. పికప్ చేసుకుందాం ఆర్డర్ అయితే. ఆర్డర్ అయితే మంచి నీట్గా పెట్టుకున్నాం అనమాట. దీంట్లో కదలకుండా, కదిలింది అనుకోండి మొత్తం పాడైపోతుంది. మళ్ళీ ఫుడ్ ఏమంటే కొన్ని దాంట్లో లీకేజ్ అయిపోతుంది. కర్రీస్ ఉన్న ఫుడ్ ఏమన్నా తేడా అయిపోతుంది మళ్ళీ. అందుకని మనకి ఎక్కడి నుంచి అయితే కరెక్ట్ 12 నిమిషాలు చూపిస్తుంది. ఆర్డర్ పోయిన తర్వాత ఆర్డర్కి ఇంకో 2 నిమిషాలు పడుతుండొచ్చు. మొత్తం 14 నిమిషాల్లో ఆర్డర్ ఇచ్చేస్తాం అనమాట. మనం జొమాటో కొట్టిన డబ్బులు మొత్తం వీక్లీ పడతాయి అనమాట. సండే వరకు కొట్టినా కానీ మండే రోజు పడతాయి మనకు. అంటే మండే టు మండే పడతాయి అనమాట పైసలు. సో మనకు మళ్ళీ పెట్రోల్ కావాలంటే పైసలు మధ్యలో క్యాష్ ఆన్ డెలివరీ వస్తాయి. లేదు అంటే మనకు మొత్తం కాకపోయినా కొన్ని సగంకి అయితే విత్డ్రా చేసుకోవచ్చు. అంటే అది ఒక రోజుకి ఒకటేసారి విత్డ్రా చేసుకోవాలి. ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళీ అదే రోజు మళ్ళీ చేసుకోవడానికి అయితే లేదు, నెక్స్ట్ డే చేసుకోవాలన్నమాట. నేనైతే విత్డ్రా అయితే ఏం చేసుకోలేదు, ఎందుకంటే నాకు నిన్న క్యాష్ ఆన్ డెలివరీ వచ్చింది కాబట్టి సరిపోతాయి. ఇంకా వీక్లీ పేమెంట్ తీసుకుంటాను నేను కూడా. అప్పుడే మనకు తెలుస్తుంది అనమాట మనకు వారానికి ఎంత సంపాదించినామని. అయితే అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసినాం. ఇది అపార్ట్మెంట్. ఇక్కడ ఓటీపీ మేడం ఓటీపీ ఇచ్చింది, ఆ ఓటీపీ చెప్పేసి అయిపోతుంది మనకు. ఇలా చెప్పాలన్నమాట ఓటీపీ. బై ఓటీపీ హలో లేదా ఇక్కడ పెట్టుకోవచ్చా? వెరీ గుడ్. బండి అవ్వలేదంటే బండి బయట పెట్టుకుంటారు. సరే అండి పోయి ఆర్డర్ అయితే ఇచ్చొస్తాం. ఇంకా 54 59 52 అయితే ఫస్ట్ ఆర్డర్ తెచ్చేసి అనమాట. కొట్టేదాం ఆర్డర్ డెలివరీ అని. చూద్దాం ఇంకా నెక్స్ట్ ఆర్డర్ కోసం పడదు ఆల్మోస్ట్, కానీ ఇబ్బంది పడుతుందో తెలియదు. కాకపోతే ఆర్డర్ ఇవ్వగానే ఇంకొక ఆర్డర్ అయితే రెడీగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి చూపిస్తుంది కదా, యాక్సెప్ట్ చేసుకొని చెప్తాను మనకు. ఇంకోటి 2 నిమిషాల్లో లేట్గా ఇచ్చినట్టు ఆర్డర్ నేను. 80 రూపాయలు ప్లస్ 16 రూపాయలు. అబ్బో మామూలుగా ఆర్డర్. యాక్సెప్ట్ చేసుకున్నాం. ఇది కూడా పక్కనే పడింది పికప్ పాయింట్ అయితే. రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసినమాట. ఫుడ్ అయితే రెడీ ఉందని మెసేజ్ వచ్చేసింది. వచ్చిన తర్వాత నాకు ఓటీపీ పడుతుంది అనమాట. ఈ ఓటీపీ నాకు తెలియదు, వాళ్ళు చెప్తారేమో అనుకుంటా బహుశా. అదే ఓటీపీ చెప్పాలి. ఇక్కడ ఉందిలేండి ఓటీపీ, దీనిలో ఉందన్నమాట ఓటీపీ. కొట్టేద్దాం. ఓకే పికప్ అనేది కొట్టేద్దాం. ఇంకా అయితే బ్యాగ్ పెట్టేసుకుందాం ఇంకా సేఫ్ సైడ్కి. మళ్ళీ చేతి పట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఇంకా దాన్ని పెట్టుకున్నామంటే. నేనైతే ఆర్డర్ మియాపూర్ లింగంపల్లిలో పడ్డది అనుకున్నా. 80 రూపాయలు చూపిస్తే, కానీ కాదు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడ్ పడ్డది అనమాట. పోదాం ఇంకా పికప్ చేసినాక క్యాన్సిల్ చేయడానికి అవకాశం లేదు. అట్లా చేస్తే ఇంకా 200 ఇన్సెంటివ్ పోతుంది మనకి. ఏంటంటే మిగిలేదు ఆ ఇన్సెంటివ్ ఎక్కువ మిగులుతుంది అనమాట చెప్పాలంటే అసలు ఆర్డర్ పైన. ఎందుకంటే పెట్రోల్ పైసలు వచ్చే దాని మీద అనమాట. వాళ్ళకి ఇన్సెంటివ్ అయిపోతే మనకు పెద్ద బొక్కనే. 18 నిమిషాలు చూపిస్తుంది, పెద్ద ట్రాఫిక్ ఏం లేనట్టుంది. ఇది ఇచ్చేస్తే ఇంకొక 6 ఆటోలు కొట్టేసి దుకాణం బంద్ చేద్దాం అనుకుంటున్నా. రేపు నుంచైనా కనీసం 11-12 గంటలకు కొడతా. ఆ టైం వరకు కొడితే ఒక 800-1000 రూపాయలు వస్తుండొచ్చు అనుకుంటా. ఎందుకంటే నిన్న కూడా 581 రూపాయలు వచ్చింది నాకు. కరెక్ట్గా 6ంటికి లాగిన్ అయ్యి 10:15కు 10:10కి అట్లా బంద్ చేసిన. 581 రూపాయలు వచ్చింది. అది ఇన్సెంటివ్తో కలుపుకొని 150 రూపాయలు ఇన్సెంటివ్ వచ్చింది. ఇక 150 పెట్రోల్కి అనుకోవాలి. ఇక 450 మిగిలి ఉంటాయి. నిన్న బెంజ్ కారు ఎట్లుందో నీ అమ్మ. ఆ కారు కొనాలంటే మన జొమాటో ఆర్డర్లు ఎన్ని కొట్టాలో అమ్మ జీవితం. మళ్ళీ అపార్ట్మెంట్లో పడ్డది నాకు. ఈ అపార్ట్మెంట్లో పడితే పెద్ద తలకినొప్పిరా బాబు నీ అమ్మ. పంచాయతీ సల్లకుండా. కస్టమర్ అయితే మనకు ఓటీపీ ఇచ్చిందనమాట. మనకు అడ్రస్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అంటే ఫ్లాట్ నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓటీపీ చెప్తే సరిపోతుంది. బాగా ఎంట్రీ కడదాం ఓటీపీ
566473 లోపలికి అయితే పోయి ఆర్డర్ అయితే ఇచ్చేసిన. ఇప్పుడు చూద్దాం అమౌంట్ ఎంత వచ్చిందో మనకు. మొత్తానికి అయితే మనకు ₹105.57 ఇచ్చిండు. మనం వచ్చినందుకేమో ₹97 ఇచ్చిండనమాట. రిటర్న్కి ఏమో ₹8 ఇచ్చిండు. కొట్టేదాం గో టు నెక్స్ట్ ఆర్డర్ అని. సెల్ఫీ ఆడుతుంది బ్యాగ్తో. ఇది మళ్ళీ సెల్ఫీ దిగాలి బ్యాగ్తో. అయితే బ్యాగ్ నా దగ్గర ఉంది కాబట్టి దిగొచ్చు, ప్రాబ్లం లేదు. దిగుదాం. ఇంకా మనం సెల్ఫీ దిగుదాం అన్న లోపు మనకు ఆర్డర్ ఇచ్చిన అనమాట. పికప్ పాయింట్ ఏమో 2.25 ఉంది, డ్రాపింగ్ ఏమో 6.4 ఉందన్నమాట. యాక్సెప్ట్ చేసుకుందాం దీన్ని కూడా. మనకి ఇదే అనమాట రెస్టారెంట్ కూడా బహుశా మనం పికప్ చేసుకోవాల్సిందే. కానీ పికప్ అయినా తెలియదుగా, మనకు అడుగుదాం. చూడడానికి అసలు మామూలు లేదు రెస్టారెంట్ అయితే. కాంట్రాక్ట్ మా ఏం పేర్లు ఏమో అమ్మ, అసలు చదవడానికి నోరు కూడా తిరగదు. కిదర్లేనా మా పికప్ సపరేట్ కౌంటర్ ఎవరు ఇదేనా కదా, చూసుకోవచ్చు మనం కూడా. ఇక్కడ ఫొటోస్ ఉంటాయి కదా, ఇదే అనమాట. నాలంటర్ కోసం పెట్టినట్టు ఈ ఫోటోలో, ఎందుకంటే చదువు రాకపోతే కనీసం బొమ్మనైనా చూసుకొని రెస్టారెంట్ కాడ పోయి తగలబడండి రాని. రిచ్ కొట్టేద్దాం. ఫుడ్ అంటే రెడీ ఉందంట. మీరు రెడీ వచ్చింది కానీ ఇది ఫుడ్ రెడీ అయినంది 4082. ఇదేనా మన ఆర్డర్ ఇదో కదా చూసుకోవాలి సార్, ఎంతకైనా మంచిది. 4082 లేదనుకో ఫుడ్ మారిపోతుంది. ఆర్డర్ తీసుకోవడం అయింది, బ్యాగులు పెట్టుకోవడం అయింది. తర్వాత మనకు డ్రాప్ వచ్చేసి 6 కిలోమీటర్ల బాగుంది, 14 నిమిషాలు చూపిస్తుంది. పికప్ కూడా ఒక ₹20 ₹10 ఇచ్చుంటే బాగుంటుండే ప్రతిసారి, కానీ ఇవ్వట్లేడు. ఏదో 2 ఆర్డర్లకి అయితే ఇస్తున్నాడు, కానీ 3 ఆర్డర్కి అయితే అసలు ఏమి ఇవ్వట్లేడు అనమాట. ఆ 2 ఆర్డర్లకి ఎందుకు ఇస్తున్నాడు నాకు అర్థమవుతలేదు అసలు. నిన్న కూడా 2 ఆర్డర్కి ఇచ్చిండు, ఒకటి ₹20 ఇచ్చిండు, ఒకటి ₹10 ఇచ్చిండు. ఫస్ట్ ₹13 ఏమైంది ఇచ్చినట్టుండు, అది కూడా 2 ఆర్డర్లకి ఇచ్చిండు కరెక్ట్గా అమౌంట్ అయితే. తర్వాత మిగతానికి ఇవ్వట్లేడు. ఇట్లా అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఓటీపీ మధ్యాహ్నం ఓటీపీ బాగా అయిందనమాట. ఎందుకంటే ఫోన్ నెంబర్ చెప్పి అది చెప్పి వరకు పెద్ద పంచాయతీ ఉంటుంది. ఇది చాలా బెటర్ ఓటీపీ. రిచ్ కొట్టేద్దాం. 561143 నాకు క్యాష్ ఆన్ డెలివరీ వచ్చిందన్నమాట. ₹301 క్యాష్ తీసేసుకుందాం పోయి లోపల. ఓకే క్యాష్ ఇస్తారండి, థ్యాంక్ యూ సార్. కస్టమర్ క్యాష్ ఇచ్చిందనమాట మనకు. నేను స్కానర్ ఇస్తాను అనుకున్నా కానీ క్యాష్ ఇచ్చిందనమాట. కొట్టేదాం ఇంకా డెలివరీ అని. ఆర్డర్ డెలివరీ పడు ఆర్డర్ పడు. ఇంకెంతసేపు ఆల్రెడీ పైన ఆర్డర్ ఇచ్చి వచ్చిన, ఇంతసేపు ఆగాల ఇంకా. ఆర్డర్ ఇచ్చి 2 నిమిషాలు అవుతుంటే ఇంకా ఆర్డర్ అవ్వలేదు. అసలు ఇలా పడాలి. 6ంటికి అయితే నేను లాగిన్ అయినా కదా. 6 నుంచి అమౌంట్ ఎంత అయింది ఇప్పటివరకు అయితే? టైం అయితే 7:45 అవుతుంది. 1:40 నిమిషాలల్లో ₹261 సంపాదించిన. ఓడి అమ్మ, 5 కిలోమీటర్ పికప్ పాయింట్, 5 కిలోమీటర్ డ్రాప్, ₹78. మామూలు అరచకం కాదురా స్వామి ఇది. అడుగుతుండు. ఐ హ్యావ్ ఏ డెలివరీ బ్యాగ్, ఐ విల్ హ్యాండిల్ ద ప్యాకేజ్ కేర్ఫుల్లీ. 30 స్పీడ్ అని చెప్తుంది అనమాట. ఈ అమ్మ ఇంగ్లీష్ సరే చచ్చిపోదాం రా, ఇంగ్లీష్ చదవలేక. పోదాం, ఇంకేం చేస్తాం. ఓడి అమ్మ, ఇదేంది ఇందాక 5 కిలోమీటర్ ఇప్పించి ఇప్పుడు 7 కిలోమీటర్ అయింది. ఓడి అమ్మ, నల్గొండ దగ్గర పడ్డదిరా ఇది, ఫ్లైఓవర్ దగ్గర పడ్డది. అక్కడ ఎవరు లేరంటారా బాబు, నాకు ఇక్కడ నుంచి ఎక్కడ తీసుకుపోతున్నావు? మీకు తెలివితేటలు ఎక్కువ ఇక్కడికి మధ్యన. చెప్తేగా మీకు ఇన్సెంటివ్ ఎక్కువ ఉందంటే ఇట్లే ఉంటుంది పంచాయతీ అనమాట. నాకు తెలిసి నన్ను కావాలని అటుపక్కల అవుతున్నట్టుండు. ఎందుకంటే మెల్ల నన్ను బాచుపల్లి మియాపూర్కి ఏదమనుకుంటున్నాయేమో, కానీ అసలు నేను కానియను. అటుపక్క ఆర్డర్ పడ్డా కానీ అక్కడ ఫ్లైట్ మూడ్ పెట్టుకొని మరీ ఇటు వస్తాను నేను. దీంట్లో రెస్టారెంట్ బ్లాక్ చేసుకుని ఉంటుంది అనమాట. ఒక 5 దాకా రెస్టారెంట్ చేసుకోవచ్చు బ్లాక్. మనం కొట్టేద్దాం. ఆర్డర్ 5 చేసే ఉంది కాబట్టి సేవ్ కొట్టేస్తే సరిపోద్ది. రెస్టారెంట్ అయితే 5 బ్లాక్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే మియాపూర్ వద్ద నాకు చిరాకు, మామూలు చిరాకు కాదు అసలు జొమాటో కొట్టబోద్దే కాదు ఇంకా అసలు. అప్పుడు ఎందుకు వచ్చినారా బాబు అని అనిపిస్తుంది. మనకైతే ఒక 5 చాయిస్ ఉంటుంది అనమాట, అంతకుమించి అయితే ఉండదు. అంతకుమించి ఉండాలంటే కష్టమే ఇంకా. ఎందుకంటే మనం మొత్తం పెట్టినా పెడతాం, దానికి ఏదేదో చిరాకు వస్తుందో అది మొత్తం పెట్టి పడేస్తారని చెప్పేసి ఒక 5కి అయితే అవకాశం ఇచ్చిండు. ఇదంతా మనకు షార్ట్ కట్ అనమాట. ఇక్కడ నుంచి బండి పోతే అక్కడ బండి ఆగిపోవాలి, అక్కడ నుంచి బండి వస్తే ఇక్కడ ఆగిపోవాలన్నమాట. ఇదంతా మన షార్ట్ కట్ రోడ్ ఇదంతా. లేకపోతే 5 కిలోమీటర్ పికప్ పాయింట్, 5 కిలోమీటర్ డ్రాప్ ఇస్తే బొంగు పోతాము. మొత్తానికి అయితే ఆ బొక్కలకి వెళ్ళి మెయిన్ రోడ్కి అయితే వెళ్ళినమాట. దాని కూడా చుట్టూ తిరిగి రావాలి. అట్లా చుట్టూ తిరిగి వస్తే ఏమవుతుంది అంటే 7 కిలోమీటర్ అవుతుంది. ఇట్లా బొక్కలకి వెళ్ళి వస్తే 1 కిలోమీటర్ తగ్గుతుంది. 7 కిలోమీటర్ నుంచి పికప్ చేసుకుని గేట్ దాకా వచ్చిన నేనే దొరికినారా పాపాత్ముని. అసలు లింగంపల్లి అసలు లేరా ఎవరు, అసలు డెలివరీ బాయ్సే లేరా, నాకు అర్థం కాదు. అన్న ఇదేనా 7203 పికప్ అయితే కొట్టేద్దాం. చూద్దాం డ్రాప్ ఎక్కడ పడిందో. ఇప్పుడు డ్రాప్ అయితేనే ఎక్కడైతే వచ్చిందో అక్కడనే పడ్డది. అక్కడ అసలు ఎవరు లేరేమో ఇక్కడ నుంచి నాకు తెలిసి అయితే.
మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ అక్కడికి పంపిస్తున్నాను. గొప్ప మేధావిరా బాబు. తెల్లాపూర్ సైడ్ పడ్డది ఆర్డర్ అయితే. నేను తెల్లాపూర్ నుంచి వచ్చిన, ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన మన అటే పడ్డది ఆర్డర్. అది పికప్ కూడా 8 కిలోమీటర్స్ తీసుకొచ్చింది. మళ్ళీ కస్టమర్ అయితే మనకు ఓటీపీ ఇచ్చిన అనమాట. సేమ్ ఇంకా ఏం మారదు, అడవై ఓటీ చెప్పి పోయి డోర్ డెలివరీ చేయాలి. కాకపోతే ఈసారి మాత్రం కాలింగ్ బిల్ కొట్టడానికి లేదు. అక్కడ బయట టేబుల్ ఉంటే టేబుల్ పెట్టేసి అక్కడ ఫోటో దింపి జొమాటోలో అప్లోడ్ చేస్తే సరిపోద్ది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. 7 కిలోమీటర్ పికప్ పాయింట్ తీసుకొచ్చి మళ్ళీ డ్రాప్ పెడుతుంది తెల్లాపూర్ వైపు వేసి అనుకోలేదు. అసలు అన్ఎక్స్పెక్ట్గా చేసిందన్నమాట. మొత్తం నాకు తెలిసి అయితే ఆర్డర్ అయితే పైన వచ్చి వచ్చిన అనమాట. కొట్టేదాం ఆర్డర్ డెలివరీ అని. పైన కొడతామంటే సిగ్నల్ లేదనమాట, అందుకే ఇక్కడ కొడుతున్నాను అనమాట. ఎంత ఇచ్చిండు? 12 కిలోమీటర్కు 101 రూపాయి ఇచ్చింది. అయ్యా స్వామి, గొప్పవాడేరా బాబు. ఒకటి ఆమె ఎప్పుడు సెల్ఫీ పెడుతుంది రా, అప్పుడే ఇస్తే అయిపోవా సెల్ఫీ. దిగుదాం పడు సెల్ఫీ. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. ఇట్లయితే దిగిన అనమాట సెల్ఫీ. సబ్మిట్ అని కొడతాము, అయిపోయింది. ఇప్పుడు చల్లబడ్డట్టు ఇక. ఇంకా మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వాలి సెల్ఫీ, లేకపోతే లేదు. ఇంకా ఇయ్యరా మామ, ఈ తొందర ఆర్డరు, గంట టైం వేస్ట్ అయింది. ఇంకెప్పుడు వేస్తావు ఆర్డరు? 43 రూపాయలు వేసిండు. 2 కిలోమీటరా అమ్మ జీవితం, ఏంద్రా బాబు ఇది. అసలు పికప్కు 2 కిలోమీటర్ తక్కువ వేయట్లేడు అసలు. ఏంట్రా అది, పికప్ పట్టేప్పుడేమో 2 కిలోమీటర్న్నర అట్లా చూపిస్తుంది. యాక్సెప్ట్ చేసినాక 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ అట్లా విరిగిపోతుంది. చూపించేటప్పుడేమో ఒకటి చూపిస్తుండు, మ్యాప్ పెట్టిన తర్వాత వేరే చూపిస్తుండు. ఇంత అరాచకం అసలు నాకు అర్థం కాదు. నేను అమ్మ జీవితం 200 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చిన అని చెప్పేసి పికప్ పాయింట్లు దూరం వేస్తుండు. 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు. అమ్మ సాయంత్రం నుంచి అంతే పడుతుంది నాకైతే పికప్ పాయింట్లు అయితే. ఇది ఫేస్ సెల్ఫీ ఆడుతుంది మళ్ళీ. అయినప్పుడు కొట్టినాం కదా, మళ్ళీ ఎందుకు కడుతుంది? నేను ఎప్పుడైనా ఒకటేసారి అడిగేది కదా, 2 సార్లు ఎందుకు కడుతుంది అయినా? అంటే గోపురం అందుకు కడుతుంది అట్లా చూద్దాం ఒకసారి ఏమంటారు. మళ్ళీ సక్సెస్ఫుల్ అయింది. అయితే కొట్టేద్దాం, ఇంకా కొట్టేసుకొని తీసుకెళ్ళిపోదాం. మళ్ళీ సేమ్ ఇందాక మనం ఎక్కడి నుంచి అయితే వచ్చినామో మళ్ళీ అక్కనే పడుతుంది ఆర్డర్ అయితే. నాకు ఎందుకేమో అసలు ఇంత దూరం పికప్ చేస్తున్నావు ఈ అమ్మ. అసలు మనమైతే ఇందాక నుంచి అయితే ఈ చెరు చుట్టే తిరుగుతున్నాము. నల్లగండ్ల మళ్ళీ గోపన్పల్లి, నల్లగండ్ల గోపన్పల్లి, ఇక్కడెక్కడనే చెప్తుండవు. అక్కడ లాస్ట్ ఉందన్నమాట, అందుకనే బైక్ తీసుకొచ్చిన. ఒకటి చెప్పేసి అలా చుట్టూ తిరిగిపోదాం. 593577. ఫస్ట్ పడ్డది బండి, లేకపోతే మాత్రం అక్కడెక్కడో మూల పోవాలి. అందుకని బండి వేసుకొచ్చిన లోపల దాకా అయితే. పోదాం ఇంకా లోపలికి పోయి ఆర్డర్ అయితే తెచ్చొద్దాం. మేము పైన అయితే ఆర్డర్ అయితే ఇచ్చినా కానీ అసలు రిచ్డే కొట్టలేదు. అమ్మ ఏందేమో గమ్మతి, మర్చిపోయినా అసలు కొట్టడము. ఇప్పుడు డెలివరీ కొట్టాలన్నమాట ఆర్డర్ అయితే. పైకి అయితే ఇచ్చొచ్చిన అనమాట. 10 కిలోమీటర్లకు 79 రూపాయలు వచ్చిండు. అంటే 3 కిలోమీటర్ బొక్కనే ఇంకా పడ్డది. అమ్మ ఏంద్రా ఈ అరాచకం, నాకు అర్థం కాదు అసలు. 4 కిలోమీటర్లు పికప్, 4 కిలోమీటర్ డ్రాపు, 69 రూపాయలు ఇస్తుండు. అసలు ఏంది అసలు అర్థమవుతుంది. అమ్మ సరే ఇప్పుడు 4 కిలోమీటర్ చూపించిందా? ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ కొడితే చూసినా? 8 కిలోమీటర్ ఉంది పికప్. చూడండి ఒకసారి, 7.9 అంట. ఇందా మనకి ఎంత చూపించింది? 4 కిలోమీటర్ ఏమో పైన చూపించింది. ఇప్పుడు చూసాం ఎంత ఉంది. ఏందో ఈ అరాచకం అసలు నాకు అర్థమవుతుంది అసలు. ఇడితే నాకు అసలు సాయంత్రం నుంచి సేమ్ అదే పడుతున్నాయి. నేను 10ంటికి అయితే బుక్ చేసుకున్నాను కదా, ఆల్రెడీ 9 బాగా అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే గో టు హోమ్ పెట్టుకుంటా. లేదనుకో మళ్ళీ మియాపూర్ సైడ్ ఒకటే ఆర్డర్కి మియాపూర్ సైడ్ వేస్తాడు. దానికోసం ఏంటంటే ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఉంది కదా గో టు హోమ్ అని, గో హోమ్ అని ఉంది కదా, అని నొక్కేసి ఇన్ని వేసి లింగంపల్లి లింగంపల్లి పెడితే సరిపోద్ది. అయిపోయే ఇక మన లింగంపల్లి దాటిపోవడం అనమాట. 1427 4127 ఇదేనా? చాలా చిన్న ఉంది ఆర్డర్ అయితే. పికప్ అయితే కొట్టేసినాం. ఒకటి అమ్మ ఇందాక చెరువు చుట్టే కదా తిరిగింది, మళ్ళీ ఆ చెరువు కాడ తీసుకుపోతున్నాడు. ఇది ఏంది రాదు నాకు అర్థమవుతలేదు అసలు. ఆడికెళ్ళి రావడం మళ్ళీ అట్టే పోవడం, ఆడికెళ్ళి రావడం మళ్ళీ అట్టే పోవడం. వచ్చేసిన అనమాట లొకేషన్కి అయితే. ఆర్డర్ అయితే ఇచ్చేసిన పైన. కొట్టేద్దాం డెలివరీ రేట్ అని. చూద్దాం అమౌంట్ ఎంత వస్తుందో. ఇక ఎంత తిరుగుతారా ఇంకా అమ్మ. 10 కిలోమీటర్లకు 86 రూపాయలు ఇచ్చిండు. అంటే 2 కిలోమీటర్ బొక్కనే అనమాట చెప్పాలంటే. అసలు అది కరెక్ట్ రాంగో తెలియదు, ఎందుకంటే మ్యాపు అది చూసినావా ఎంత పడ్డది ఆర్డర్? 25 రూపాయలు ఆర్డర్ పడ్డది. యాక్సెప్ట్ చేద్దాం. ఎందుకంటే చెప్పనా, ఇప్పుడు ఇంత చిన్న ఆర్డర్ ఎందుకు వస్తుంది చెప్పనా? ఇప్పుడు మనకు ఇన్సెంటివ్ కావాలంటే ఇవి 7 ఆర్డర్ ఖచ్చితంగా చేయాలి. ఇది ఇస్తే ఇప్పుడు 6 అవుతాయి అనమాట. ఇంకొకటి కొట్టేసి అయిపోతుంది. మన టైం కూడా అయిపోతుంది. ఇంక 2 నిమిషాలు ఉంది. 2 నిమిషాలు 2 ఆర్డర్ కొడితేనే మనకు వర్కౌట్ అవుతుంది. లేదనుకో ఇక ఇన్సెంటివ్ రాదనమాట. సో అందుకని యాక్సెప్ట్ చేద్దాం పండి. ఇంకా ఇచ్చేద్దాం. కరెక్ట్ 10 నిమిషాలు ఆర్డర్ అయిపోతుంది. అది అయిపోయి ఇంకొక ఆర్డర్ వేస్తే ఇట్లా ఖచ్చితంగా 1173
ఆర్డర్ అయితే పికప్ చేసుకుందాం, ఎందుకంటే లేట్ అయిపోయింది అసలే. ఇంకొక ఆర్డర్ వేస్తే అయిపోతుంది మనకు. మనం బుక్ చేసుకున్న టైమింగ్లో లాస్ట్ 4 నిమిషాలు సరే మనకు ఆర్డర్ అయితే వేస్తారనమాట. నాకైతే వచ్చేసి 4 నిమిషాలు ఇచ్చేసామని చెప్తుంది. అయితే ఇంకొక 5 నిమిషాలు టైం ఉంటుంది. వాళ్ళకి ఒక ఆర్డర్ పడితే సెట్ అయిపోతాము, మనకి ఇన్సెంటివ్ యాడ్ అయిపోతుంది మన టైం ప్రకారం. అయితే మన ఓటీపీ 573539 చూడొచ్చు. ప్రశాంత్ అమ్మాయి దీంట్లో పడితే మొత్తం బొక్క, టైం బొక్కని అమ్మ జీవితం. నేనైతే పైకి అయితే పోయి ఆర్డర్ తెచ్చొస్తాను అనమాట. నేను చూడు నేను ఏమన్నా మల్టీ ఆర్డర్ వేసి నాకు పికప్ ఏమో 5 కిలోమీటర్, డ్రాప్ ఏమో 6 కిలోమీటర్ అంటే ఎక్కడ పడుతుందో తెలియదు, కానీ చూస్తున్నా పికప్ చేయనా వద్దా అని చూస్తున్నా. చేద్దాం, ఇంక ఒక్క చేస్తే అయిపోతుంది ఇంకా, ఎందుకంటే మనకు ఇన్సెంటివ్ వస్తుంది అనమాట. చేస్తే ఇది ఇచ్చేస్తే 200 వస్తుంది ప్లస్ 100 రూపాయలు. యాక్సెప్ట్ చేద్దాం, ఎటుపడుతుందో కానీ ఇక తప్పదు కదా. చూడండి ఇంకొకటే నిమిషం ఉంది 10 గానికి, అయినా సరే ఆర్డర్ అయితే వేసిండు. అది కూడా నాకు మల్టీ ఆర్డర్ వేసిండు అనమాట. 2 పడ్డాయి పికప్లో ఒకటేసారి. పోదాం పై పికప్ చేసుకుందాం. RAIDR PRASHANTH చేస్తారా సబ్స్క్రైబ్? అదే అండి, థ్యాంక్ యూ. మనం ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాము, కానీ డ్రాప్ ఎక్కడ ఉంటుంది తెలుసా? ఇది లింగంపల్లి పడ్డది డ్రాప్ అయితే. ఇక్కడ నుంచి లింగంపల్లికి వేసినామరా అన్నట్టు. ఇంకోటి ఉంది కదా పికప్ చేసుకోవాల్సింది. అరే అర్జున్ కరెక్ట్ చూడరా, మల్టీ ఆర్డర్ పడ్డది ఇంటి టైంకి. నీకు పడ్డదా? అరే అమ్మ మామయ్య సార్ పికప్లో 7 కిలోమీటర్లు 6 కిలోమీటర్ 7 కిలోమీటర్ 6 కిలోమీటర్. మావాడు 12 గంటల నుంచి ఓటిండు పొద్దున. ఎంత అమౌంట్ ఎంత అయింది ఇది? రికార్డ్ కంటిన్యూ పెట్టిన 1307 రూపాయలు అయింది. ఇన్సెంటివ్ ఒక 400 వస్తాం కూడా, అదే 1600 ఏంటదేమో అయితే మొత్తం కలిపి. ఫుడ్ ప్లాంట్ ఇదే అన్న. ఆర్డర్ ఐడియా 0371371 సరే. మల్టీ ఆర్డర్లో పికప్ చేసుకున్నా. ఈ మల్టీ ఆర్డర్ పట్టాయి కాబట్టి మనకు దానిలో టోకెన్ నెంబర్ ఉంటుంది అనమాట. అంటే ఆర్డర్ ఐడి నెంబర్ ఉంటుంది కదా, కస్టమర్ దగ్గర తర్వాత కూడా మన ఆర్డర్ ఐడి నెంబర్ చూసుకొని వాళ్ళకి ఇవ్వాలి ఆర్డర్, లేకపోతే ఆర్డర్ మారిపోతుంది. ఒకరిదొకరికి ఇచ్చిన ఉంటాం బొక్క పడిపోతుంది మళ్ళీ. సో అందుకని ఈ ఆర్డర్ ఐడి నెంబర్లు ఉంటాయి కదా, దీన్ని చూసి మనకు దాన్ని చూపిస్తుంది అనమాట ఎవరికి ఏది ఇవ్వాలని చెప్పి. అయితే కన్ఫ్యూజ్ అయిపోతాం ఎవరికి ఏ ఆర్డర్ ఇవ్వాలని చెప్పి దీని నెంబర్ చూపిస్తాం మనకు. ఎక్కడ ఉంది ఇది? ఫస్ట్ గో బ్యాక్, ఇక కనిపిస్తుంది మీకు 5944 ఇట్లా ఆర్డర్ నెంబర్ చూసి ఇవ్వాలన్నమాట. మల్టీ ఆర్డర్ పడితే మాత్రం దానికి ఆర్డర్ మారిపోతుంది. లేకపోతే కొన్ని చోట్ల అయితే లిఫ్ట్ ఉండదు, మన కాళ్ళే మన లిఫ్ట్. కొంచెం ఇట్లా ఎక్కి దిగుతా అంటే మనకు కొంచెం కొలెస్ట్రాల్ తగ్గుతాయి. కొట్టేదంటే డెలివరీ అని చెప్పేసి ఇంకా కొట్టేస్తే చూపిస్తుంది మనకు నెక్స్ట్ ఆర్డర్ పడ్డది అనేది. లొకేషన్కి అయితే వచ్చేసినమాట. మనకు లాస్ట్ ఆర్డర్ వచ్చేసి మనకు క్యాష్ ఆన్ డెలివరీ పడింది అనమాట. అమౌంట్ వచ్చేసి 239 రూపాయలు అయితే పడింది. అయితే ఇది ఆర్డర్ అయితే ఇచ్చేసిన తర్వాత కొంచెం ఇంటికి వెళ్ళి ముంగడుకొని చెప్తా ఈరోజు సెకండ్ డే రోజు మనం ఎంత సంపాదించినాము, ఎన్ని కిలోమీటర్ తిరిగినాము, మనకి ఎంత లాభం వచ్చింది, ఎంత పెట్రోల్ ఖర్చు అయిందో. ఓకే థ్యాంక్ యూ అన్న. మనకు 105 రూపాయలు ఇచ్చిండు. ఇక లాంగ్ వచ్చినందుకు 9 రూపాయలు ఇచ్చిండు టిప్ అనమాట. అది మనకు జొమాటో నుంచి. చీర కొట్టేది ఇంకా అయిపోయింది పంచాయతీ. ఇట్లా ఆఫ్లైన్ కూడా అయిపోయింది, ఆటోమేటిక్గా అయిపోయింది ఆఫ్లైన్. 10 గంటలకు పెట్టినా కానీ గంట సేపు ఎక్కువైందనమాట. ఇంకా ఇంటికి వెళ్ళాలంటే ఇంకొక 15-20 నిమిషాలు పడుతుంది. లాస్ట్ ఆర్డర్తో అయితే పెద్ద పంచాయతీ అనమాట. మనకు మల్టీ ఆర్డర్ పడ్డది ఇంటికి వచ్చే టైంకి. ఆ మల్టీ ఆర్డర్లో మళ్ళీ 2 పికప్లు 2 డ్రాప్లు వేసే వరకు గంట 40 నిమిషాలు ఆన్ అయిపోయింది. మళ్ళీ ఆర్డర్ ఇచ్చేసి మా ఇంటికి వచ్చే వరకు ఒక అరగంట అనమాట. దగ్గర 2 గంటలు ఆన్ అయిపోయింది అనమాట టైం అయితే. ఇప్పుడు ఈరోజు ఎంత సంపాదించినట్టు అమౌంట్ అయితే, ఈరోజైతే అమౌంట్ ఎంత సంపాదించుంటే 868 రూపాయలు సంపాదించిన. 8 ట్రిప్పులు అయినాయి. కాకపోతే దీంట్లో ఇన్సెంటివ్ ఉందన్నమాట. ఇన్సెంటివ్ వచ్చేసి 200 రూపాయలు వచ్చింది మనకు. అంటే వాళ్ళు ఇచ్చిన టార్గెట్ అయితే కంప్లీట్ చేసినాం కాబట్టి 200 వచ్చింది. ఇక ఇన్సెంటివ్ కాకుండా అయితే 668 రూపాయలు వచ్చినాయి అనమాట. దీంట్లో దగ్గర ఎంత అయినా పెట్రోల్కి అయితే 220-230 అయితే పెట్రోల్ పోతుంది. అలానే ఇంకా 65 కిలోమీటర్ 70 కిలోమీటర్ తిరుగుంటా మొత్తం మీద అయితే. సెకండ్ డే జొమాటో 30 డేస్ అని ఎర్నింగ్ ఛాలెంజ్లా ఇది ఈరోజు సంపాదించింది మనము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియో ఎవరైనా కొత్త విషయం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. చలో మళ్ళీ రేపు కలుద్దాం ఇంకా.